హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంటౌల్. సో ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే మనం ఒక డొమైన్ నేమ్ పర్చేస్ చేయాలి, అలాగే హోస్టింగ్ స్పేస్ పర్చేస్ చేయాలి. సో ఈ రోజు డొమైన్ నేమ్ ఫ్రీగా ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను. అలాగే మన ఇంట్లో మన సిస్టంలోనే ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఫస్ట్ కావాల్సింది ఒక డొమైన్ నేమ్. సో ఆ డొమైన్ నేమ్ మీరు గోడాడీ ఇలాంటి డొమైన్ సెల్లింగ్ సైట్స్ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. అలా కాకుండా మనకు ఫ్రీగా కావాలి కాబట్టి మనం ఏంటంటే ఫ్రీనోమ్ అనే వెబ్సైట్ నుంచి పర్చేస్ చేయడానికి వస్తుంది. సో ఇక్కడ నేను ఐరాక్ అనే ఒక డొమైన్ నేమ్ని రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను. చెక్ అవైలబిలిటీ. ఓకే, చూడండి ఇక్కడ ఐరాక్ ఈ రెండు .tk.ml అనేవి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇక్కడ మీకు ఉన్నవి చూడండి, GACF ఇలా మీకు ఫ్రీ అని చూపించేవన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయని అర్థం అనమాట. అలా కాకుండా మీకు .com కావాలనుకుంటే ఇక్కడ మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే GA అని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, irock.gk. సో మీరు ఇక్కడ సెలెక్ట్ గెట్ ఇట్ నౌ అంటే చాలా సార్లు ఏంటంటే అది నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు ఏం చేయాలనుకుంటే మీరు irock.ga అని ఇక్కడ టైప్ చేసి చెక్ అవైలబిలిటీని ప్రెస్ చేయండి. సో చూసారు, ఇప్పుడు అవైలబుల్ అని చూపిస్తుంది. irock.ga ఇస్ అవైలబుల్, చెక్అవుట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఇది మీకు ఎన్ని మంత్స్ ఫ్రీగా కావాలని. బై డిఫాల్ట్ గా ఏంటంటే మనం 12 మంత్స్ వరకు దీన్ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 12 మంత్స్ మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ప్రెసెంట్ 12 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంటిన్యూ. చూసారా, మనకి ఎటువంటి కాస్ట్ ఇక్కడ పడటం లేదనమాట. సో జస్ట్ మీరు ఏంటంటే మీ అకౌంట్తో రిజిస్టర్ చేసుకొని ఆ ఈమెయిల్ని వెరిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే irock.ga అనేది మీరు పర్చేస్ చేసినట్లు అవుతుంది అనమాట. సో ఈమెయిల్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ మీరు ఏంటంటే చెక్అవుట్ చేసుకోండి. సో మన ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళి మై డొమైన్స్ అంటే మనం పర్చేస్ చేసిన ఆ డొమైన్ ఇక్కడ ఉంటుందన్నమాట, irock.ga అని. సో ఇది మనకు ఫస్ట్ స్టెప్ ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి. సో మనకి irock.ga అని ఒక డొమైన్ని మనం పర్చేస్ చేసాం. ఫర్ 12 మంత్స్ ఇది ఫ్రీ అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక క్లౌడ్ఫ్లేర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా రిజిస్టర్ చేయాలి ఇవన్నీ నేను చెప్పటం లేదు, మీరు జస్ట్ అక్కడ వెళ్ళి ఈమెయిల్ ఇస్తే సరిపోతుంది, సింపుల్ థింగ్. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారు ఇక్కడ యాడ్ ఏ సైట్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్లౌడ్ఫ్లేర్ అనే అకౌంట్ ఎందుకంటే మనం హోస్ట్ చేసే స్పేస్ని మన డొమైన్ నేమ్ని కనెక్ట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, దీంట్లో వర్క్ చేయడం మొత్తం అది ఫ్రీయే. సో ఇక్కడ కూడా నో కాస్ట్. సో నేనేం చేస్తానంటే ప్రజెంట్ ఒక వెబ్సైట్ని నా హోమ్ సర్వర్లో లేకపోతే నా VMలో నేను హోస్ట్ చేస్తాను అనమాట. సో దాన్ని కనెక్ట్ చేయడానికి మనం ఏంటంటే క్లౌడ్ఫ్లేర్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూజ్ చేయడానికి మనం ఏం చేయాలనుకుంటే ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకున్న irock.ga అనే ఒక వెబ్సైట్ ఉంది కదండి, irock.ga, దీంట్లో యాడ్ చేయాలి. సో ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనకి ఇక్కడ సెలెక్ట్ ఏ ప్లాన్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఇక్కడ ప్రో, బిజినెస్, ఎంటర్ప్రైజ్ ఉంది. ఇవేం మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్రీ ప్లాన్ ఉంది, ఇక్కడ చూసారా. సో ఆ ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనండి. సో మనం మళ్ళీ కంటిన్యూ అని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది అనమాట, వితౌట్ DNS రికార్డ్స్ క్లౌడ్ఫ్లేర్ ఈస్ అనేబుల్ టు యాక్టివేట్ యువర్ సైట్ అంటుంది. దీని అర్థం ఏంటంటే బై డిఫాల్ట్గా మనం ఇక్కడ ఫ్రీనోమ్లో మనకి ఆల్రెడీ నేమ్ సర్వర్స్ ఉంటాయి, చూసారా, మేనేజ్మెంట్ టూల్స్. సో మీరు ఈ క్లౌడ్ఫ్లేర్ని యూజ్ చేయాలనుకుంటే క్లౌడ్ఫ్లేర్ యొక్క DNSని యూజ్ చేయాలి అంటుంది అనమాట. సో జస్ట్ కన్ఫర్మ్ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి క్లౌడ్ఫ్లేర్ యొక్క నేమ్ సర్వర్స్ని చూపిస్తుంది. మనం ఏం చేయాలనుకుంటే ఫ్రీనోమ్లో ఉన్న నేమ్ సర్వర్స్ని రీప్లేస్ చేయాలి. అది ఎలాగో చూడండి, ఇక్కడ కస్టమ్ నేమ్ సర్వర్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు నేమ్ సర్వర్స్ని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. క్లిక్ టు కాపీ, సేవ్, చేంజ్ నేమ్ సర్వర్స్. సో ఇక్కడ చూడండి చేంజెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు irock అనే డొమైన్ క్లౌడ్ఫ్లేర్ యొక్క నేమ్ సర్వర్స్ ని యూజ్ చేస్తుంది అని. అది అవగానే డన్ చెక్ నేమ్ సర్వర్స్ ని ప్రెస్ చేయండి, గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ అన్ని చూపిస్తుంది అనమాట, HTTPS కావాలా. సో వీటినన్నిటిని బై డిఫాల్ట్ గా మీరు ఏంటంటే అన్ని సేవ్ కొట్టండి. ప్రజెంట్ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకే, అవగానే ఫినిష్ అని క్లిక్ చేయండి. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవగానే చూడండి మన డొమైన్కి ఈ క్లౌడ్ఫ్లేర్ యొక్క నేమ్ సర్వర్స్ అప్డేట్ అవడానికి 4 minutes నుంచి 24 hours వరకు కూడా టైం పట్టొచ్చు అనమాట. ఓకే, నాకు వితిన్ 2 minutesలో కంప్లీట్ అయింది. సో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి ఒక మెసేజ్ చూపిస్తుంది, ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ అవర్స్ అని చూపిస్తుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది, స్పెసిఫిక్ టైం ఏమి ఉండదు అనమాట. చూసారా, డాష్బోర్డ్లో మెయిన్ పేజ్కి వస్తే చూడండి పెండింగ్ నేమ్ సర్వర్ అప్డేట్ అని ఉంటుంది. సో ఇది యాక్టివ్ అని వస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అనమాట. దానికి కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఏం చేయలేము దీంట్లో. సో అక్కడ DNS అప్డేట్ అయ్యేలో మనం ఏంటంటే మన ఒక వర్చువల్ మిషన్లో ఒక వెబ్సైట్ని రెడీ చేద్దాం. సో వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి నేను ఈరోజు Nginxని యూజ్ చేస్తున్నాను. మీరు అపాచీ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ Nginx. సో Nginx ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. సో సర్వీస్ స్టార్ట్ అయ్యేదంటే చెక్ చేద్దాం. సిస్టమ్, కంట్రోల్,
స్టేటస్ Nginx. సో ప్రజెంట్ డిజేబుల్ అయింది, దాన్ని ఎనేబుల్ చేసి స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు స్టేటస్ చెక్ చేద్దాం. సో Nginx ఇప్పుడు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం Nginxని ఫైర్ వాల్లో ఎక్సెప్షన్ ఇవ్వాలన్నమాట, యాడ్ చేయాలి. సో ఇన్స్టలేషన్ తర్వాత మనం ఏం చేయాలనుకుంటే ఫైర్ వాల్ యాడ్ చేయాలన్నమాట, లేకపోతే అది ఓపెన్ అవ్వదు. దాని కమాండ్ వచ్చేసి ఫైర్ వాల్ -cmd పర్మనెంట్ యాడ్ సర్వీస్ http అలాగే https ఈ రెండింటిని యాడ్ చేయండి. సో ఇప్పుడు Nginx వర్క్ అవుతుంది, ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇన్ కేస్ Nginx వర్క్ అవ్వకపోతే మీరు ఏంటంటే ఒకసారి ఫైర్ వాల్ని రీలోడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకోసారి చెక్ చేద్దాం మనం. ఓకే, వెల్కమ్ టు Nginx. సో ఇప్పుడు Nginx పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఒక చిన్న వెబ్సైట్ని హోస్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ లొకేషన్లో ఒక index.html ఒక చిన్న వెబ్సైట్ని పేస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారు, ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన క్లౌడ్ఫ్లేర్ లెక్కలు యాక్టివ్ అయిందో లేదో చూద్దాము. చూడండి, irock.ga అనే మన ఒక డొమైన్ అనేది యాక్టివ్ కూడా అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్లౌడ్ఫ్లేర్ని అలాగే మన ఈ వెబ్సైట్ని కనెక్ట్ చేద్దాం. అది ఎలాగో చూద్దాం. సో క్లౌడ్ఫ్లేర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో యాక్సెస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లో లాంచ్ జీరో ట్రస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్లౌడ్ఫ్లేర్ జీరో ట్రస్ట్ లాంచ్ అవగానే ఇక్కడ మీకు మళ్ళీ యాక్సెస్ అనే ఇంకో ఆప్షన్ ఉంటుంది, టన్నల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టన్నల్స్ అనే ఆప్షన్లో క్రియేట్ అ టన్నల్ అని ఉంటుంది. సో ఆ టన్నల్కి ఒక పేరు ఇవ్వాలి, మనం రాక్ అని ఇస్తున్నాను, సేవ్ టన్నల్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఒక టన్నల్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ క్లౌడ్ఫ్లేర్కి మన సిస్టమ్కి మన లైనక్స్ సర్వర్కి ఒక టన్నల్ని క్రియేట్ చేస్తున్నాం. మీరు హోస్ట్ చేయాలనుకునేది విండోస్ అయినా మ్యాక్ అయినా డెబియన్, రెడ్ హ్యాట్, డాకర్ అయితే డాకర్ ఏదైనా సరే. ఇప్పుడు ప్రజెంట్ నేను రెడ్ హ్యాట్ని యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు సెంటోస్ యూస్ చేస్తున్నాను కాబట్టి. సెంటోస్లో 64 బిట్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ క్లౌడ్ఫ్లేర్ ఇన్స్టాల్ ఆన్ యువర్ మిషన్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుంటే అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం క్లౌడ్ఫ్లేర్ని ఇంకా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి దీన్ని కాపీ చేసుకుందాం. సేమ్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం, ఎంటర్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే క్లౌడ్ఫ్లేర్ అన్న ఆర్పిఎంని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో క్లౌడ్ఫ్లేర్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లౌడ్ఫ్లేర్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి కనెక్టర్స్లో ఒక కొత్త కనెక్టర్ క్రియేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో స్టేటస్ చూడండి కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం సబ్ డొమైన్ ఇవ్వాలన్నమాట. సబ్ డొమైన్ అంటే మనం ఇంటర్నెట్ నుంచి ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసేటప్పుడు ఎలా ఏ సబ్ డొమైన్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. నేను ఇప్పుడు www అని ఇస్తున్నాను. మన డొమైన్ నేమ్ వచ్చేసి irock.ga. అలాగే మనం ఏ సర్వీస్ని హోస్ట్ చేయాలనుకుంటున్నాము, మనం కావాలనుకుంటే http, https, tcp, ssh దేన్నైనా హోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ httpని చేస్తున్నాము. మన ఐపీ అడ్రస్ 192.168.1.107. సేవ్ టన్నల్. ఓకే, సేవ్ టన్నల్ అనగానే చూడండి ఇక్కడ ఒక కొత్త టన్నల్ క్రియేట్ అయింది, www.irock. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ని టెస్ట్ చేద్దాం, మన ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసి చూద్దాం. www.irock.ga. సో చూసారా, మనం త్రూ ఇంటర్నెట్ నుంచి ఈ డొమైన్ మనం ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్న ఈ డొమైన్ నుంచి మనం మన లోకల్ సిస్టంలో హోస్ట్ చేసిన వెబ్సైట్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇలా వెబ్సైట్ని మాత్రమే కాకుండా మనం ఏదైనా సరే ఒక https సర్వీస్ని కానీ http సర్వీస్ని కానీ యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు గోకమోలో చెప్పుకున్నాం, హైమ్డల్ చెప్పుకున్నాము. ఇలాంటి సర్వీసెస్ని కూడా త్రూ ఈ క్లౌడ్ఫ్లేర్ టన్నలింగ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ 24 అవర్స్ రన్ అవ్వాలనుకుంటే మనం హోస్ట్ చేసిన సిస్టమ్ 24 అవర్స్ రన్ అవుతూ ఉండాలి. సో ఇలా మనం ఫ్రీగా ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయొచ్చు అనమాట. సో 12 మంత్స్ తర్వాత ఫ్రీ నోమ్లో మీరు ఇది పర్మనెంట్గా రన్ చేసుకోవాలనుకుంటే ఇయర్లీ $10 ఏమిస్తే సరిపోతుంది. సో ఫ్రీగా వెబ్సైట్ని హోస్ట్ చేయడం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.